హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 6వ వచనము. నీవు అనేక జనములకు అప్పిచ్చేదువు గాని అప్పు చేయవు, నువ్వు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని సమృద్ధిగానే నియమించినాడు, సమృద్ధిగానే జీవించేస్తా అన్నాడు. ఇదంతా మన జీవితంలో జరగాలంటే మనం ఎలా నిర్మించబడ్డామో మనకి తెలియాలి, మనం ఎలా ఆశీర్వదించబడ్డామో మనకి తెలియాలి. అంటే నజరుడైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా మనము సమృద్ధికరమైన జీవితంలో మనము వెళ్ళిపోయాము. ఆశీర్వాదకరమైన జీవితంలాగా మన జీవితము మారిపోయింది. అనుదినము ఆ యొక్క సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితంలో ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నావో, ఇప్పుడు నేనున్నది నేను కాదు, నాలో క్రీస్తు నివసిస్తున్నాడు, నేను ప్రతిదాన్ని జయించగలన్న జ్ఞానంలో విశ్వాసం ఎప్పుడైతే ముందుకెళ్తావో ప్రతి దాంట్లో దేవుడు నీకు విజయాన్ని కలుగజేస్తాడు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదువు కానీ అప్పు చేయవు. నిన్ను దేవుడు సమృద్ధిగానే నియమించున్నాడు. ప్రతి దాంట్లో ఒకటని కాదు, అన్ని కొనల్లో దేవుడు విజయం పొందినాడు. ప్రతి దాని మీద దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. ఈరోజు ఆ అధికారం ద్వారా నువ్వు ఎక్కడైతే నష్టపోయావు అనుకుంటున్నావో, ఒకవేళ నువ్వు అందరి దగ్గర అప్పులు తీసుకున్నావా, దేవుడు ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి మరలా వాళ్ళకి అప్పిచ్చే వాళ్ళని నేను ఈరోజు దేవుడు లేకపోతున్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం మన దేవ ఇదిగో తండ్రి, నేను అనేక మందికి అప్పిచ్చేవాళ్ళు ఉంటున్నావు తండ్రి, కానీ ఈ పరిస్థితులు తండ్రి ఈ వాగ్దానం ద్వారా నీ మీద ఆధారపడుతున్నాను తండ్రి, నేను దీంట్లో బయటికి రావాలని ఎప్పుడైతే విశ్వాసం ద్వారా వాగ్దానం బట్టి ప్రార్థిస్తావో, నువ్వు అడిగిన దానికంటే ఊహించినట్టు దేవుడు అత్యధికంగా నీ జీవితంలో కార్యము చేస్తాడు. అనేక జన్మలు ఏలుదువు కానీ వారు నిన్నేలరు. నీవు అనేక మందిని పరిపాలించే వాళ్ళని దేవుడు నిన్ను ఉంచుతాడు. రాజుకు కలిగిన స్థానాన్ని దేవుడు నీకు కలగజేస్తున్నాడు. కాబట్టి వాగ్దానం బట్టి విశ్వాసం మీద నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, ఏదైతే దేవుని మీద ఆధారపడతావో, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దేవుడు అత్యధికంగా నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకొను గాక. ఈ రోజున్న బలహీనమైన పరిస్థితి తొలగిపోయి బలమైన పరిస్థితి నీకు వచ్చును గాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే ఉంది నా స్తోత్రాలు చెల్లించుకున్నాం. దేవ ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ఎవరైతే ఏకీభవిస్తుంటారో ఏకీభించిన ప్రతి ఒక్కరు తండ్రి ఆ విషయాల విడుదల పొందునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి బలహీనత తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఎవరికి ఏ సహాయం కావాలి నాకైతే సమస్తం తెలియదు, మీరు సమస్తం చేస్తున్నారు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.